హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 10వ తారీఖు 11వ తారీఖు నవంబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముఖ్యమైన గమనికండి. సో మన యాప్లో దీవాళీ సందర్భంగా మరి చాలా కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. కేవలం 99 రూపీస్కే టెస్ట్ సిరీస్లు కూడా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో లేదా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. సో దివాళీ అయిపోతే ఆఫర్స్ అయితే ముగుస్తాయి, తర్వాత అమౌంట్ పెరుగుతుంది. ఓకే, లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును ఏ దివంగత నేత పేరుగా మారుస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి పేరునైతే దీనికి పెట్టడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వివరాలు చూద్దాం. రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును దివంగత నేత, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి పేరును పెట్టనున్నారు. మరి రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రాయలసీమ నిర్మాణము రమణారెడ్డి గారి కృషి వల్లనే థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది. 1994లో ఏర్పాటైన ఈ థర్మల్ పవర్ ప్లాంట్ సామర్థ్యము 1650 మెగావాట్లు. ఆర్టీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ పేరుని డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా మారుస్తూ ఆ మేరకు ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్కి జారీ చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 9వ ఎడిషన్ నవంబర్ 23, 2023 నుండి జనవరి 7, 2024 వరకు నిర్వహించనున్న భారతదేశ నగరం? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్ అండి. వివరాలు చూద్దాం. ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 9వ ఎడిషన్ నవంబర్ 23, 2023 నుంచి జనవరి 7, 2024 వరకు హైదరాబాద్లో జరగనుంది. దక్షిణాసియాలోని ప్రముఖ ఫోటోగ్రఫీ ఫెస్టివల్గా ఐపీఎఫ్ ఫోటోగ్రఫిక్ కళ మరియు వ్యక్తీకరణల సరిహద్దులను ముందుకు తెస్తూనే ఉంది. అయితే ఫోటోగ్రఫీ పరిశ్రమ నుండి ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ల నుండి రచనలను ప్రదర్శిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డును ప్రదానం చేశారు? ఆప్షన్ డి తెలంగాణకి అయితే ఇవ్వడం జరిగింది. వివరాలు చూద్దాం. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డును ప్రదానం చేశారు. పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ విజయవంతంగా అమలు చేయడానికి
ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును డైరెక్టర్ తరపున టిఎస్ఎఫ్పిఎస్ శ్రీ అఖిల్ గవార్ మరియు టిఎస్ఎఫ్పిఎస్ డైరెక్టర్ సుష్మా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాగస్వామిగా ఉండగా నెదర్లాండ్, భాగస్వామ్య దేశంగా జపాన్, ఫోకస్ కంట్రీగా ఉండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎక్స్ అఫీషియో డిప్యూటీ కార్యదర్శిగా క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, హరేంద్ర ప్రసాద్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుత ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కేర్ సిఇఓగా పనిచేస్తున్న హరేంద్ర ప్రసాద్ను ప్రభుత్వము అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎక్స్ అఫీషియో డిప్యూటీ కార్యదర్శిగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓగా ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వెంకటేశ్వర్కు అదనపు బాధ్యతలు అందించారు. రాష్ట్రంలో నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ నియామకాలు ఎంతో ప్రాముఖ్యమైతే కానున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. పూర్తిగా వైకల్యం ఉన్న వ్యక్తులతో నిర్వహించబడే మొట్టమొదటి కేఫ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇటీవల ఏ పేరుతో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మిట్టి కేఫ్ పేరుతో. వివరాలు చూద్దాం. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మిట్టి కేఫ్ను ప్రారంభించారు. ఇది సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉంది. ఈ కేఫ్ పూర్తిగా వైకల్యాలున్న వ్యక్తులచే నిర్వహించబడుతుంది. దృష్టిలోపం ఉన్నవారు, సెరిబ్రల్ పాల్సీ మరియు దివ్యాంగులున్నవారు ఇందులో ఉన్నారు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొదటిసారిగా మానవ రూపం కలిగిన రోబోట్ ఏ పేరుతో సిఇఓగా నియమిస్తూ రికార్డు సృష్టించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనము వ్యక్తులే ఉండడాన్ని చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక రోబోట్ని సిఇఓగా నియమించారండి. ఏ పేరుతో మరి? ఆప్షన్ సి, మికా అనే పేరుతో. వివరాలు చూద్దాం. ఎక్కడ నియామకం జరిగింది ఏంటి అనేది. ఈ సంచలనాత్మక చర్యలో హాన్సన్ రోబోటిక్స్ మరియు డిక్టాడోర్, ఒక పోలిష్ రన్ కంపెనీ, పోలాండ్కి చెందిన కంపెనీ, ప్రపంచంలోని మొట్టమొదటి మానవ రూప రోబోట్ సిఇఓగా మికాను నియమించాయి. ఈ వినూత్న ప్రాజెక్టు సంస్థ యొక్క ప్రత్యేక విలువలతో అధునాతన కృత్రిమ మేధస్సు మరియు యాంత్ర అభ్యాసాన్ని మిళితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిణామం నాయకత్వ పాత్రలో ఏఐ యొక్క సంభావ్యత గురించి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అయితే ఇది ఉద్యోగ భద్రత గురించి కార్మికులలో ఆందోళనను కూడా పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశం ఇటీవల ఏ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎయిర్ షోలో పాల్గొనడానికి ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి, దుబాయ్. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళ బృందము దుబాయ్లోని ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంది. ఇది ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొనడానికి సూచిస్తుంది. ఇది నవంబర్ 13 నుండి 17, 2023 వరకు వైమానిక ఔత్సాహికులను ఆకర్షించడానికి ఏర్పాటు చేయబడిన ద్వైవార్షిక కార్యక్రమం. నెక్స్ట్, ఆకాశంలో స్వదేశీ అద్భుతాలు. భారతదేశానికి చెందిన 2 స్వదేశీ విమానాలు, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మరియు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ ఎయిర్ షోలో స్పాట్ లైట్ను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. జాతీయ రాజధాని ప్రాంతానికే కాకుండా దేశం మొత్తానికి వర్తించేలా సుప్రీంకోర్టు ఇటీవల బాణసంచాలో ఏ నిషేధిత రసాయనాలను వాడకూడదు అని ఆదేశాలు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బేరియం అనేటువంటి రసాయనాన్ని వాడకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేసింది. బాణసంచాలో బేరియం మరియు ఇతర నిషేధిత రసాయనాలు వాడకాన్ని నిషేధిస్తూ 2021 ఆర్డర్లో జారీ చేసిన ఆదేశం జాతీయ రాజధాని ప్రాంతానికే కాకుండా దేశం మొత్తానికి వర్తిస్తుందని ఇటీవల స్పష్టీకరణలో భారత సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. మరి ప్రతి రాష్ట్రం సుప్రీంకోర్టు ఆదేశిక బైండింగ్. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం నుండి సమ్మతి కోరుతూ దాఖలైన దరఖాస్తు విచారణ సందర్భంగా ఈ స్పష్టత అయితే రావడము జరిగింది. ఈ ఆదేశాలు భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి కట్టుబడి ఉన్నాయని నొక్కి చెప్పారు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొదటిసారిగా చికెన్ గున్యాకు ఏ పేరుతో అమెరికా వ్యాక్సిన్ను రూపొందించింది? ఫర్ ద ఫస్ట్ టైం అండి చికెన్ గున్యాకు వ్యాక్సిన్. ఆప్షన్ ఏ, చిక్ అనేటువంటి పేరుతో. వివరాలు చూద్దాం. చికెన్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
ఇట్స్ చిక్ పేరిట రూపొందించిన ఈ వ్యాక్సిన్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించింది. 18 ఏళ్ళు ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొంది. చికెన్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా ఇటీవల రూపొందించిన వైద్య బృందము ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమెరికా. ప్రపంచంలోని తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. న్యూయార్క్లోని ఎన్వియు లాంగ్హాన్ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిన్న ఆరోన్ జేమ్స్ అనేటువంటి మాజీ సైనికుడు కంటి మార్పిడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ స్థాయి సంఘం కొనసాగింపుకు సిఫారసు చేసిన ఐపీసీ సెక్షన్ 377 దేని గురించి తెలుపుతుంది? పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవల ఈ ఐపీసీ సెక్షన్ 377ను ఉంచాలి అంటూ మరి సిఫారసు చేసిందండి. ఎందుకు ఉందండి ఇది? ఇటీవల ఐపీసీని రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ చట్టం దేని గురించి తెలుపుతుంది ఈ సెక్షన్ అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏ మరియు బి రెండు సరైనవే. మైనర్లతో శారీరక సంబంధం గురించి తెలియజేస్తుంది. అంటే 18 ఏళ్ల లోపు జంతువులతో సంభోగం అనేటువంటి అంశాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. వివరాలు చూద్దాం. వలస పాలన నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారత న్యాయ సంహితలో మైనర్లతో శారీరక సంబంధాలను, జంతువులతో సంభోగం నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసింది. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించేందుకు గాను వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనలను బిఎన్ఎస్ కొనసాగించాలని తెలిపింది. అయితే స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తించే నిబంధనల్ని చేర్చాలని పేర్కొంది. సో భాజపా ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు నివేదికను శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు అందజేశారు. నెక్స్ట్ వన్, అమెరికా జనగణన సంస్థ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ సంవత్సరం ఏ తేదీ నాటికి 800 కోట్లకు చేరిందని అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, సెప్టెంబర్ 26. వివరాలు చూద్దాం. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని అమెరికా గణన సంస్థ గురువారం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి అయితే ప్రపంచ జనసంఖ్య 2022 నవంబర్ 22 నాటే మరి 800 కోట్లకు చేరిందని ప్రకటించింది. 1960 నుండి 2000 సంవత్సరాల మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతుందని తెలిసింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి ఎన్నికల మ్యూజియం 2016లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, అందుకే వార్తల్లో ఉంది. చూద్దాం. మన ఎన్నికలకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉంది. మహిళలందరికీ ఎలాంటి వివక్షతకు తావు లేకుండా ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం మనదే. అయితే తొలిసారి ఓటరు జాబితాలు తయారు చేస్తున్నప్పుడు మహిళల్లో అత్యధికులు తమ పేర్లను చెప్పడానికి ఇష్టపడలేదు. ఫలితంగా 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. చదువు చైతన్యం పెరగడంతో మార్పు వచ్చింది. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో 2016లో ఏర్పాటు చేసిన ఎన్నికల మ్యూజియంలో అడుగిడితే దేశ ఎన్నికల మ్యూజియంలోని ఇలాంటి అనేక సంఘటనలు తెలుసుకోవచ్చు. దీన్ని భారత ఎన్నికల అధ్యయన కేంద్రంగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, 2024 గ్రామీ అవార్డ్స్లో ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీకి మరి అబాండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట కోసం నామినేట్ చేయబడింది. అయితే ఈ పాటను రాసిన ప్రముఖ వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు. వివరాలు చూద్దాం. గ్రామీ అవార్డు గెలుచున్న భారతీయ గాయకుడు మరియు పాటల రచయిత అయిన పాల్గునా షా 2024 గ్రామీ అవార్డ్స్లో ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీకి ఆమె అబాండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట కోసం నామినేట్ చేయబడింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్రాసిన మరియు అందించిన ప్రసంగం ఉంది.
ప్రపంచ ఆకలి తగ్గించడంలో సహాయపడే ఒక సూపర్ గ్రెయిన్ మిల్లెట్స్ గురించి అవగాహన పెంచడానికి ఈ పాట రూపొందించబడింది. షా మిల్లెట్ల కోసం బలమైన న్యాయవాది మరియు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా వాటి సాగు మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు. నెక్స్ట్ వన్, డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫారంలపై అవగాహన మరియు భద్రతను పెంపొందించే ముఖ్యమైన చర్యలో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పంకజ్ త్రిపాఠి గారిని నియమించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్పై అవగాహన మరియు భద్రతను పెంపొందించే ముఖ్యమైన చర్యలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా నియమించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల భద్రత, ముఖ్యంగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న ద్వైపాక్షిక వ్యాయామం బోంగో సాగర్ 23 మరియు కోఆర్డినేటర్ పెట్రోల్ కార్పాట్ 23 భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బంగ్లాదేశ్ అండి. ద్వైపాక్షిక వ్యాయామం బోంగో సాగర్ 23 మరియు కోఆర్డినేటెడ్ పెట్రోల్ కార్పాట్ 23 తేదీ నవంబర్ 7, 9, 2023. స్థానం ఉత్తర బంగాళాఖాతం. పాల్గొనేవారు ఇండియన్ నేవీ మరియు బంగ్లాదేశ్ నేవీ. ఇండియన్ నేవీ షిప్లు కుతార్, కిల్తాన్ మరియు మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ డోర్నియర్. బంగ్లాదేశ్ నేవీ షిప్లు అబుబాకర్, అబు అబైదా మరియు ఎంపీఏ. కార్యకలాపాలు: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంబడి జాయింట్ పెట్రోలింగ్, కమ్యూనికేషన్ డ్రిల్లు, సర్ఫేస్ గన్ షూట్లు, వ్యూహాత్మక యుక్తులు మరియు స్టీమ్ పాస్ట్తో సహా ఇంటర్ఆపరబిలిటీని మెరుగుపరచడానికి సముద్ర వ్యాయామాలు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఐసీసీ ఇటీవల ప్రకటించిన ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్న రచిన్ రవీంద్ర ఏ దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు? ఏ దేశం అండి? న్యూజిలాండ్. భారత సంతతికి చెందినటువంటి క్రీడాకారుడు అండి. చూద్దాం. న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర భారతదేశంలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 యొక్క గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు తన మొదటి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పొందారు. 23 ఏళ్ల బ్యాటర్ మెరిసే ఫామ్లో ఉన్నాడు. 6 మ్యాచ్లలో 1 సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీలు చేశారు. ఈ నెలను 81.20 సగటుతో 406 పరుగులతో ముగించాడు. మరి రవీంద్ర యొక్క అత్యంత చిరస్మరణీయ ప్రదర్శన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వచ్చింది. అక్కడ అతను 89 బంతుల్లో 116 పరుగులు చేశారు. మరి డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ ఓపెనింగ్ డే విజయంలో అజయంగా 123 పరుగులు చేయడంతో కూడా అతను కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్, ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం ఎవరి జ్ఞాపకార్థం నిర్వహించుకుంటాం? ఎవరి జ్ఞాపకార్థం అండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారండి, భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. చూద్దాం వివరాలు. భారతదేశం యొక్క మొదటి విద్యామంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. ఆజాద్ దేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి కలిగిన నాయకుడు. అతను సార్వత్రిక ప్రాథమిక విద్య, బాలికల విద్య మరియు 11 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య కోసము బలమైన న్యాయవాది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను స్థాపించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించారు. అంటే ఐఐటీల లాంటివి. మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా వీరి హయాంలోనే రూపొందించారు, యూజీసీ. అడిషనల్ క్వశ్చన్స్. అక్టోబర్ 2023లో భారతదేశ వస్తు మరియు సేవల పన్ను జీఎస్టీ సేకరణ ఎంత? ఆప్షన్ బి 1.72 లక్షల కోట్లు. జాతీయ సమర్థవంతమైన వంట కార్యక్రమం ఏ సంస్థతో అనుబంధించబడింది? ఆప్షన్ ఏ ఈఎస్ఎల్. ప్రపంచ అణు పరీక్షల నిషేధం యొక్క ఆమోదాన్ని రద్దు చేస్తూ బిల్లుపై సంతకం చేసిన దేశము? ఆప్షన్ సి రష్యా. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయాసియా ప్రాంతానికి తదుపరి ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజేద్ ఏ దేశానికి చెందినవారు? ఏంటండి? బంగ్లాదేశ్. నెక్స్ట్, స్నీమా స్పిస్ రషీది పశ్చిమ కనుమల్లో ఇటీవల కనుగొనబడిన ఏ కొత్త జాతి పేరు? స్నీమా స్పిస్ రషీది ఏంటండి? ఇదొక గెక్కో. నెక్స్ట్ వన్, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి తొలగించబడుతున్నట్లు ప్రకటించిన ఆసియా దేశం ఏది?
ఆప్షన్ బి అండి ఫిలిప్పైన్స్. మెకిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకటించిన ఒక సర్వే ప్రకారం ఉద్యోగుల శ్రేయస్సులో భారతదేశ ర్యాంక్. ఆప్షన్ బి రెండవది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం ప్రతి ఉద్యోగి వారానికి సగటు గంటల సంఖ్య ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఆరవది. బిఎస్విఐ స్టేజ్ 2 ఉద్గార ప్రయాణానికి అనుగుణంగా అంతర్గత ఎల్ఎన్జి ఇంజన్ ప్రారంభించిన మొదటి కంపెనీ. ఆప్షన్ బి అశోక్ లేలాండ్. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సబ్సిడీ రేటుతో ప్యాక్ చేయబడిన గోధుమ పిండి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి భారత్ ఆటా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2022 అండి ఆప్షన్ 2. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1975. ఇందిరా ఆవాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 1985. క్రింది వాక్యాలను పరిశీలించండి. సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారం అనే కార్యక్రమాన్ని 1986లో ప్రారంభించారు. ప్రస్తుతం సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారం కార్యక్రమాన్ని నిర్మల్ భారత్ అభియాన్గా పేరు మార్చారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 3 1 and 2 రెండూ కూడా సరైనవే. మరి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 అండి 1995. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 2000 సంవత్సరం. క్రింది వాక్యాలను పరిశీలించండి. అభివృద్ధిలో ఉన్న తేడాలను సరిచేయడం, తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో నిరుద్యోగ నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన కోసం వెనుకబడిన ప్రాంతాల మంజూరు నిధిని 2007 సంవత్సరంలో ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాల మంజూరు నిధి కోసం ఇటీవల 2023-24 కేంద్ర బడ్జెట్లో 12,457 కోట్లు కేటాయించారు. పై వాటిలో సరైనవి ఏంటి? ఆప్షన్ 1 ఒకటి సరైనది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 2007. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 2011. క్రింది వాక్యాలను పరిశీలించండి. విమానయానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉడాన్ స్కీమ్ను ప్రారంభించారు. సుగమ్య భారత్ అభియాన్ అనేది విమానయానాన్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన మరొక పథకము. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 అంటే 2018. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.